వస్తే డీలిమిటేషన్ అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొస్తున్నాం బీజేపీ పార్టీ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్రాలు సౌత్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో దీనిపైన సిపిఐఎం స్టాండ్ ఏముంది అని చెప్పి మాట్లాడుతూ మనతో పాటు మాట్లాడి సిపిఐఎం ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏం చెప్తారు సార్? అంటే ఇటు బీజేపీ పార్టీ ఏమో కంప్లీట్గా జనాభా ప్రకారం పెంచాలి అని చెప్పేసి, అది కానీ 2000 లెవెల్ జనాభా ప్రకారం తీసుకుంటా ఉన్నారు, డీలిమిటేషన్ చేస్తాము, సో రాష్ట్రాల వారికి విభజన చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకోవైపు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని కూడా చెప్తాను. సో ఏం చెప్తారు సార్? అంటే సిపిఐఎం ఏ విధంగా చూస్తుంది? మహిళలకు 33% రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండింటిని కలిపి ప్రవేశపెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసే విషయం వరకైతే దాన్ని మేము సమర్థిస్తున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్స్ అమలు చేయాలంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనే అమలు చేయొచ్చు, చేయాలని మేము కోరాం. చేయలేదు. 2026 జనాభా లెక్కల తర్వాత అని అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మధ్యలోనే తీసుకొచ్చి దాన్ని డీలిమిటేషన్తో లింక్ చేసి పెడుతున్నారు. ఆ రకంగా మహిళా బిల్లుకు వ్యతిరేకంగా వివరిస్తుంది బీజేపీ. రెండవది, డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది 2026 జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు మధ్యలో తీసుకొస్తున్నారు, 2011 లెక్కల ప్రకారం అంటున్నారు. కనీసం అఖిలపక్షాన్ని నిర్వహించారా? కనీసం ప్రజాస్వామ్యవాదులతో అభిప్రాయాలు తీసుకున్నారా? రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారా? ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా? ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా వివరించడం అనేది అప్రజాస్వామికమైనటువంటిది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని దీన్ని ఉపసంహరించుకోవాలంటున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఇవి అమలు చేస్తే డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు, ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే 2026 జనాభా అయితే కరెక్ట్గా ఏ తరగతుల జనాభా ఎంత ఉంది అనేది స్పష్టత వస్తుంది. దాన్ని బట్టి ఎస్సీల పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, ఎస్టీలవి పెరుగుతాయి, మహిళలకు పెరుగుతాయి, బీసీలకు అమలు చేస్తే బీసీలవి కూడా పెరుగుతాయి. అవన్నీ ఏమీ లేకుండా 2011 ప్రకారం అయితే తగ్గుతుంది. ఆ రకంగా రిజర్వేషన్లు తగ్గుతాయి. రెండవది, దక్షిణాది ప్రాంతాలు, చిన్న రాష్ట్రాలకు ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుంది అనే అభిప్రాయం తీవ్రంగా ఉంది. మరి వాటిని అరికట్టడానికి, సరిచేయడానికి ఏ ప్రతిపాదిక ఉంది? ఏది మీ ప్రతిపాదిస్తున్నారు? స్పష్టత లేదు బిల్లులో. అందుకని ఏ విషయాన్ని పెట్టకుండానే కేవలం బలవంతంగా తను అనుకున్నటువంటి ఎజెండాను అమలు చేసేటటువంటి పద్ధతిని అమలు చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. రేపు 18వ తారీఖున హైదరాబాద్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బాబు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బాబు జగజీవన్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన కూడా నిర్వహిస్తబోతున్నాం. ఇప్పటికైనా పార్లమెంట్లో అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పక్షం కూడా పునరాలోచించి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే కేవలం ఇది ఇలా ఈ విధంగా చేయబోతున్నామని చెప్పిన నేపథ్యంలో ఇటు రాష్ట్రంలోనేమో బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ మహిళలందరూ సంబరాలు చేసుకుంటారు. అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులందరూ పిలుపునిస్తారు ఈ సంబరాలు చేసుకోదగ్గర విషయము. సో డీలిమిటేషన్ వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నారు అని ఈ విధంగా చిత్రీకరిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ నాయకులకు, మంత్రులకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, ఇక్కడ ఉండేటటువంటి ప్రజల ప్రయోజనాలు పట్టవు, ఇక్కడ ఉండే సామాజిక తరగతులకు జరిగే సీట్ల సంఖ్య తగ్గేటటువంటి విషయం పట్టదు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన ప్రాతినిధ్యం విషయంలో అనేక గందరగోళాలు ఉంటే వాటి గురించి పట్టదు. కేవలం పదవులు సంపాదించి, మంత్రి పదవులు పొంది మోడీకి ఓడిగం చేయడం తప్ప వాళ్ళ కనీసం రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత లేనటువంటి వాళ్ళగా ఉన్నారు అని చెప్పి ఇందులో కూడా నిరూపించుకుంటున్నారు. ఈ పద్ధతి అనుసరిస్తే ప్రజలే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారు. అంటే దీనిపైన సిబిఐ పార్టీ స్టాండ్ మీరు చెప్పారు. సో ఇప్పుడు పెద్ద ఒక ర్యాలీ నిర్వహిస్తామని చెప్పాను. అంటే గత 10 ఏళ్ళుగా చూసుకుంటే సిపిఐ ఉద్యమాలు అంతా గట్టి ఎక్కడ కనపడట్లేదు. సో తెలంగాణ విషయానికి వస్తుంది. సో అలాంటిది ఇదన్నా సరే గట్టిగా స్టాండ్ తీసుకొని చేస్తారా, లేకపోతే ఇది కూడా కేవలం ర్యాలీ దాకా తీసుకొని అక్కడ ఆపేసే పరిస్థితి ఉందా? సిపిఎం పార్టీ చేసేటటువంటి ఉద్యమాలు, పోరాటాలంతా శ్రామిక వర్గాల కోసం, అణగారిన తరగతుల కోసం జరిగే పోరాటాలు. మిగతావంతా కూడా అధికార దర్పం కోసం జరిగే పోరాటాలు కాబట్టి అవన్నీ మీడియాలో, పత్రికలో కనబడుతుంది. ఎక్కడ ఇండ్ల స్థలాల సమస్య వచ్చినా, భూముల సమస్య వచ్చినా, లేదా ఆశా, అంగన్వాడీలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ, బీసీలు, మైనార్టీలు తదితర అణగారిన తరగతుల మీద జరిగే ఏ విషయమైనా ముందుండి పోరాడుతున్నది ఇప్పటికి కూడా సిపిఎం పార్టీ, వామపక్షాలే. భవిష్యత్తులో ఈ పోరాటాలు ఇంకా ఉధృతంగా జరుగుతాయి, ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా జాన్ వెస్లీ గారు చెప్తాను పరిస్థితి. ఇటు దీనికి సంబంధించి సో అందరు కలిసి అఖిలపక్షం కావచ్చు, మిత్రపక్షం, అఖిలపక్షం అన్నీ కలిసి కూడా, సో వీళ్ళందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ చేయబోతున్నాం. సో ఇటు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బాబు జగజీవన్ రావు విగ్రహం వరకు ర్యాలీ చేస్తాం. సో దీనిపైన పోరాడతామని చెప్పేసి కూడా జాన్ వెస్లీ గారు చెప్తాను పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో రాణా ప్రతాప్ రిపోర్ట్ ఫర్ TS3 న్యూస్, హైదరాబాద్.